ప్రియమైన టెట్ పరీక్షకి అపియర్ అయ్యే అభ్యర్థులారా, ఆల్ ద బెస్ట్ అమ్మా. ప్రయత్నిస్తే సాధించేదంటూ ఏమీ లేదు. ప్రయత్నించండమ్మా. అందులోని భాగమే ఇదొక ప్రయత్నము. టెట్ కొరకి ప్రాక్టీస్ క్వెషన్స్ నేను మన గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌లో ఇస్తున్నానమ్మా. టెట్ ప్రాక్టీస్ క్వెషన్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పేపర్ 1. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ వర్డ్ అండర్‌లైన్డ్. ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలో ఒక్కో పదం క్రింద అండర్‌లైన్ ఉందమ్మా. మరి ఆ అండర్‌లైన్ ఆ గీత గీసిన పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? దాన్ని మనము గుర్తుపట్టాలి. ఫస్ట్ క్వెషన్, ది ఓల్డ్ టైగర్ షివర్డ్. ఇక్కడొచ్చమ్మా ఓల్డ్ కింద అండర్‌లైన్ ఉందమ్మా. మరి ఓల్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? అది నౌనా, ప్రొనౌనా, వర్బా, అడ్వర్బా, అడ్జెక్టివా? ఇదివా రాయాలమ్మా. వెల్, బహుశా మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుందమ్మా. ఇక్కడ ఈ టైగర్ అనేది నౌన్ అమ్మా. టైగర్ అనేది నౌను. టైగర్ కంటే ముందు ఓల్డ్ వచ్చిందమ్మా. ఓల్డ్ అంటే ఈ ముసలి పులి అన్నమాట. షివర్డ్, వణికింది. సో ఈ ఓల్డ్ అనే పదము ఈ టైగర్ ని వర్ణిస్తుందమ్మా. ఓల్డ్ అనే పదం ఏం చేస్తుంది? టైగర్ ని వర్ణిస్తుంది. సో ఏ పదం అయితే నౌన్ను, నామవాచకాన్ని వర్ణిస్తుందో అది తప్పకుండా విశేషణమై ఉంటుందమ్మా. ఏముంటుంది? విశేషణము. అడ్జెక్టివ్ అమ్మా. సో చూద్దామా దీంట్లో ఉందా? ఏ నౌన్ వచ్చింది, బి వర్బ్ వచ్చింది, సి అడ్జెక్టివ్, డి కంజంక్షన్. ఇక్కడ సి అమ్మ, అడ్జెక్టివ్ ఉంది ఇక్కడ. సో ఈ ఫస్ట్ కి ఆన్సర్ సి అడ్జెక్టివ్ అమ్మ. అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో పెట్టండి అమ్మా. అంతేకాకుండా ఈ గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ లో మీరు ప్లేలిస్ట్కి వెళ్తే దాంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డీటెయిల్డ్ గా ఉన్నాయమ్మా. అది చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ కి ఆన్సర్ వచ్చి సి అమ్మ. దిస్ ఇస్ సి.